మూడుముళ్ళ పందెం ఎపిసోడ్ 113. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ అనేది నా ఓన్ క్రియేటివిటీ. దీనిపై ఎవరికి ఎటువంటి రైట్స్ లేవు. ఎవరైనా స్టోరీని కాపీ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తే కనుక తప్పకుండా ఛానల్పై కాపీరైట్ స్ట్రైక్ వేయాల్సి వస్తుంది. అలాగే ఛానల్ డిలీట్ అయిపోతుంది. ఒక ఛానల్ నా వీడియోస్ని కాపీ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేశారు, అందుకే చెబుతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రియా అక్కడే చైర్లో కూలబడి, అసలు నేను ఏం చేశాను, ఎందుకు వదిన అడ్రస్ అతనికి చెప్పేశాను, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో, కానీ అతని కళ్ళల్లో వదిన అంటే ప్రేమ కనిపిస్తుంది. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, నాకు నిజంగా పిచ్చెక్కుతుంది అని భయంగా ప్రియా తల పట్టుకుని అలాగే కూర్చుంటుంది. రిత్విక్ వాళ్ళ డాడీ వైష్ణవిని చంపమని పెట్టిన కిల్లర్స్ ఢిల్లీ నుండి వైజాగ్కి చేరుకుంటారు. వైష్ణవి ఏ ఆఫీస్లో వర్క్ చేస్తుందో ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వలన అక్కడ ఆఫీస్ బయట మామూలు డ్రెస్సుల్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కరుగా తిరుగుతూ ఉంటారు. రిత్విక్ వైష్ణవిని చూడాలన్న ఆనందంలో తన డాడీ ఫోన్లో మాట్లాడిన మాటలు మర్చిపోతాడు. వైష్ణవి టాబ్లెట్స్ ప్రభావం వలన మత్తుగా పడుకుని ఉంటుంది. విక్రమ్ వైష్ణవి బయట ఫుడ్ తినకుండా తనే స్వయంగా కిచెన్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. రిత్విక్ ప్రియా చెప్పిన అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి అక్కడున్న వాచ్మెన్తో వైష్ణవి మేడం ప్లాట్ నెంబర్ మీకు తెలుసా అని అడుగుతాడు. వాచ్మెన్ ఒకసారి రిత్విక్ వైపు చూసి, ఎవరు మీరు, వైష్ణవి మేడంకి మీరు ఏమవుతారు అని అడుగుతాడు. నేను తన ఫ్రెండ్ని మరియు తన ఆఫీస్లో కొలీగ్ని, తన ఫ్లాట్ నెంబర్ చెప్పండి ముందు అని అడుగుతాడు. చూడండి సార్, మీరెవరో వచ్చి వైష్ణవి మేడం తెలుసు అని అంటే మేము అలా డీటెయిల్స్ చెప్పము అని అనగానే రిత్విక్కి కోపం పెరిగిపోతూ ఉంటుంది. వైష్ణవిని కలవడానికి ఉదయం నుండి తను ఎంత తాపత్రయపడుతున్నాడో తనకు మాత్రమే తెలుసు. అడుగడుగున ఆటంకాలు అన్నట్టు ఆఫీస్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇక్కడికి వస్తే వాచ్మెన్ ఇలా మాట్లాడుతున్నాడు. రిత్విక్కి అసహనంగా అనిపించి వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి వైష్ణవి మరియు రిత్విక్ ఇద్దరు దిగిన ఫొటోస్ని వాచ్మెన్కి చూపించి, ఇప్పుడైనా నమ్ముతారా, మీకంత నమ్మకం లేకపోతే అని చెప్పి తన మొబైల్లో ఉన్న తన ఐడి కార్డ్ చూపిస్తాడు వాచ్మెన్కి. వాచ్మెన్ ఫొటోస్ చూసిన తర్వాత, సారీ సార్, విక్రమాదిత్య గారు మరీ చెప్పారు, వైష్ణవి మేడంని ఎవరైనా కలవడానికి వస్తే ఎవరిని లోపలికి పంపించవద్దు అని చెప్పగానే, మీ సార్ మీతో ఏం చెప్పారో నాకు తెలియదు, విక్రమాదిత్య గారు మా బాస్, నేను ఆయన కంపెనీలోనే జాబ్ చేస్తున్నాను, ఇప్పుడైనా చెప్తారా వైష్ణవి ప్లాట్ నెంబర్ అని అడుగుతాడు రిత్విక్. సరే అని చెప్పి వాచ్మెన్ వైష్ణవి ఉన్న ప్లాట్ నెంబర్ చెబుతాడు. రిత్విక్ లిఫ్ట్ కూడా యూజ్ చేయకుండా స్టెప్స్ పైన వైష్ణవిని చూడాలన్న సంతోషంతో ఎక్కుకుంటూ వెళ్తాడు. తర్వాత ఫ్లాట్కి వెళ్ళి కాలింగ్ బెల్ మీద క్లిక్ చేస్తాడు. విక్రమాదిత్య వంటగదిలో చాలా సీరియస్గా వంట చేస్తూ ఉంటాడు. కాలింగ్ బెల్ వినిపించేసరికి ఈ టైంలో ఎవరు వచ్చారు, ఒకవేళ ప్రియా కాని వచ్చిందేమో అని చెప్పి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేసింది వైష్ణవి ఏమో అనుకుని చాలా సంతోషంగా ఎదురుగా చూసేసరికి విక్రమాదిత్యని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు రిత్విక్. విక్రమాదిత్య కూడా అక్కడ రిత్విక్ని చూడగానే ఒక క్షణం షాక్ అయ్యి మళ్ళీ వెంటనే కోపం వస్తుంది. అసలు విక్రమాదిత్య రిత్విక్ వస్తాడని అస్సలు గెస్ చేయలేదు. ఎందుకంటే రిత్విక్కి వైష్ణవి ఫ్లాట్ తెలియదు కాబట్టి తను ఊహించలేదు. ఎదురుగా రిత్విక్ని చూసేసరికి విక్రమ్కి ఇంకా కోపం పెరిగిపోతుంది. కానీ రిత్విక్ అవేమీ పట్టించుకునే స్థితిలో లేడు. విక్రమాదిత్యని పక్కకి నెట్టి డైరెక్టుగా లోపలికి వెళ్ళిపోతాడు. రిత్విక్ కూడా ప్రతిరోజు జిమ్ చేస్తాడు. చూడడానికి చాలా అందంగా ఉంటాడు. ఇంచుమించు విక్రమాదిత్య కన్నా కొంచెం తక్కువ అంతే. కాబట్టి అంత ఈజీగా విక్రమాదిత్యను పక్కకి తోయగలిగాడు.
రిత్విక్ అలా నెట్టేసరికి విక్రమ్కి బాగా కోపం పెరిగిపోయి వెంటనే రిత్విక్ వెనకాల వచ్చి కాలర్ పట్టుకుని, ఏంటి ఎవరిల్లని అనుకుని డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తున్నావు, అయినా ఇక్కడికి ఎందుకొచ్చావు అని సీరియస్గా అంటాడు. చూడండి సార్, మీతో మాట్లాడదామని నేను రాలేదు. నేను వైషుతో మాట్లాడాలి. మీరు తనని బలవంతంగా ఇక్కడికి తీసుకొస్తే సరిపోదు. తనకి ఇష్టం లేకుండా ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు అని వైష్ణవి అని పిలుస్తాడు. విక్రమ్కి బాగా కోపం పెరిగిపోయి, ఇంకొకసారి నీ నోటి నుండి వైష్ణవి అనే పదం వచ్చిందంటే చంపేస్తాను అని చాలా గంభీరంగా అంటాడు. వెంటనే రిత్విక్కి కోపం వచ్చి, చూడండి, మీరు బాస్ అని ఒకే ఒక కారణంతో నేను ఆగుతున్నాను. ఇంకొకసారి నాలో ఉన్న ఆ ఫీలింగ్ పోయేటట్టు చెయ్యకండి అని వైష్ణవి అని గట్టిగా మళ్ళీ అరుస్తాడు. ఈసారి విక్రమ్ పిడికిలి బిగుసుకుంటే డైరెక్ట్గా రిత్విక్ గొంతు పట్టుకుంటాడు విక్రమ్. రిత్విక్ రెండోసారి గట్టిగా పిలిచేసరికి వైష్ణవి నిద్దట్లో ఉలిక్కిపడి లేచి బయటకు వచ్చి చూసేసరికి విక్రమాదిత్య రిత్విక్ గొంతు పట్టుకుని ఉంటాడు. వెంటనే వైష్ణవి విక్రమాదిత్య గారు అని అరుస్తుంది. వైష్ణవి మళ్ళీ పూర్తి పేరు పెట్టి పిలిచేసరికి విక్రమ్ రిత్విక్ గొంతును వదిలేసి వైష్ణవి వైపు చూసి, మార్నింగ్ తనని అలా పిలవద్దని చెప్పినా కూడా మళ్ళీ తను అలా పిలిచేసరికి ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు విక్రమాదిత్య. రెప్పపాటు కాలంలో రిత్విక్ వైష్ణవిని చేరుకుని గట్టిగా వైష్ణవిని హగ్ చేసుకుని, చాలా భయపడ్డాన్రా నువ్వు కనిపించకపోయేసరికి. ఉదయం నుండి నిన్ను కలవాలని పిచ్చివాడిలాగా తిరుగుతున్నాను. నీకు హెల్త్ కూడా బాగోలేదంట కదా అని వైష్ణవి వైపు చూసి నుదుటన ముద్దు పెట్టుకుంటాడు. ఇన్ని రోజులు వైష్ణవిని మిస్ అయిన ఫీలింగ్తో రిత్విక్ ఎప్పుడైతే వైష్ణవిని వచ్చి హగ్ చేసుకున్నాడో వైష్ణవి అలాగే షాక్లో నిలబడిపోతుంది. విక్రమాదిత్య కళ్ళు తెరిచి చూసేసరికి రిత్విక్ వైష్ణవిని హగ్ చేసుకుని ఉండడం చూసి బీపీ పెరిగిపోయి వెంటనే వెళ్ళి రిత్విక్ షర్టు పట్టుకుని వెనక్కి లాగుతాడు. రిత్విక్ కోపంగా విక్రమాదిత్య వైపు చూసి, అసలు ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? నాతో ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతాడు. ముందు నువ్వు నాకు కాబోయే భార్యతో మిస్బిహేవియర్ చేయడం ఆపేసాయి. ఇంకోసారి ఇలా చేస్తే అస్సలు ఊరుకోను అని గట్టిగా చెబుతాడు. విక్రమ్ గట్టిగా అరిచేసరికి వైష్ణవి ఉలిక్కిపడి అప్పుడు స్పృహలోకి వచ్చి ఎదురుగా చూసేసరికి విక్రమాదిత్య రిత్విక్ ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. వైష్ణవి రిత్విక్ వైపు చూస్తుంది. రిత్విక్ వైష్ణవి వైపు చూసి, ప్లీజ్ వైషు, నీతో కొంచెం మాట్లాడాలి, కొంచెం సేపు అని అనగానే వైష్ణవి విక్రమాదిత్య వైపు చూసి ఏంటి అని రిత్విక్ని అడుగుతుంది. వెంటనే రిత్విక్ వైషు చేతులను పట్టుకుని, ప్లీజ్ రా, నన్ను క్షమించు. నేను నీ దగ్గర దాచిన ఒకే ఒక నిజం, నేను అనాథను కాదు. కానీ నేను ఎందుకలా చెప్పానో ముందు నీకు తెలియాలి అని వైష్ణవిని తను ఎప్పుడు చూశాడో చెబుతాడు రిత్విక్. మరి విక్రమాదిత్య రిత్విక్ని ఏం చేస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.